నమస్తే. ఇప్పుడు శబరిమల మాలేస్తాండే వాళ్ళకి రిలేషన్‌కి ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది వస్తాంది. ఇది 100కి 50% ఇది కొంతమందికి జరిగింది అట్లా స్టోరీ అంతే. ఇదేం డూప్ స్టోరీ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎవరింట్లోనో మాలేసుంటారు. వాళ్ళ చుట్టాలుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ టోటల్‌గా ఉంటారు. ఇంటి పక్కలోటోళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం ఉంటారు. అంతే అర్థమైందా? వాళ్ళేం చేస్తారంటే వాళ్ళంతకు ఫస్ట్ టైమ్ ఏసినోడు ఏం చేస్తారంటే మాలేసినోడు అందరికీ పిలుస్తారు. చుట్టాలకి, రిలేషన్‌కి అందరికీ పిలిచి వాళ్ళదేమో మామూలుగా కార్‌నేమేంసలో చేసుకొని పోతారు. ముగిసిపాయె. మళ్ళా నెక్స్ట్ సంవత్సరం ఏమైపోతుందంటే సేమ్ అదే మాదిరిగా మాలేస్తారు. నెక్స్ట్ సంవత్సరం మాలేసినోడు ఏమైపోతుందంటే, అయ్యో! యాళ్ళెప్ప చుట్టాలకి, వాళ్ళకి, వీళ్ళకి చెప్పేదే. ముందుసారి వచ్చిండ్రు సంవత్సరము పిలిసి పాపం వాళ్ళకేళ బాధ పెట్టాలనేసి ఎవరనుకుంటారో మాలేసినోళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళేమనుకుంటారు తెలిసిన ఇంటి పక్కలోటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కాకుండా ఎవడు జతలో ఉండేవాళ్ళు చూడు వీళ్ళు మాలేసిరి మాతో పిల్లే లేదనుకుంటారు. వాళ్ళు పిలుకుండేది ఎలా చెప్తున్నా మీకు తొందర పెట్టకుండా ఉండాలనేసి వాళ్ళు పిల్లేదు. మీ పైన దోషము, కుతంత్రాలు ఏమీ లేవు. బట్ మా నుంచి మీకేళ తొందర కావాలి అనేసి వాళ్ళు పిలుస్తారులే. దయచేసి ఎవరన్నా పిల్లేదంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అర్థమైతుందా? మీకేమన్నా మాతో పిల్లేదు వాళ్ళు ఏసినారని మీకు తెలుసు కదా! బట్ సాంబాలకు పిల్లాలనేం అవసరం లేదు. మీకేమన్నా ఇష్టం ఉంటే పోయిరాండి. బట్ ఇంకోటేమంటే ఎవరికో చెప్పుకునేది. చూడే వాళ్ళు మాలేసినారు మాకు చెప్పలేదు. ఆ! అని ఇట్లా ఎవరు దయచేసి చెప్పుకోలేకపోవద్దండి. ఎలా అంటే ఇట్లా దండిగా జరుగుతాండాయి. 100కి 50% అన్నా జరుగుతాంది. కానీ ఎవడు పిలిస్తే మీకు బాధ. వాళ్ళేమంటే బట్ మా దీనికి మీతో యాల పిల్లల్లా పాపం మీ పని పాటలు యాళ్ళకో ఏస్ట్ చేయాలనేసి వాళ్ళు పిలుస్తాను లేదు. ఊరికే మీరేలా దాన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. పిలిస్తే ఏమంటారు తెలుసా మీరు? ఓహ్! వీళ్ళెవడు సంవత్సరం మాలేస్తారు మేము పోల్లా. ఆ! ఏమి ఇదంతా ఇదైపోయింది తప్ప అని మీరనుకుంటారు. పిలకపోతే ఏమో అట్లంటారు. పిలిస్తేమో ఇట్లంటారు. దయచేసి అర్థం చేసుకోండి. నమస్కారం.